శ్రీ శోభన్ బాబు గారు మనందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈ పెద్దలందరికీ, ముఖ్యంగా అబ్బాయి గారు ప్రొడ్యూసర్ శ్రీ నరసింహారావు గారికి అన్ని సదుపాయాలు నాకు చేసి నన్ను ఇక్కడికి పిలిపించారు. ముఖ్యంగా మా బ్రదర్స్ సి వెంకటేశ్వరరావు గారికి ఆయన ఫోన్లో పిలిచి, అమ్మ నువ్వు తప్పక రావాలి, హాజరవ్వాలి. ఆ ప్రేమ నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. శ్రీ శోభన్ బాబు గారు కానీ చెప్పాలంటే చాలా ఉంది. ఐ ఆల్వేస్ సే హీస్ ఎ స్పెషల్ పర్సన్ ఫర్ మీ. ఎందుకంటే నా మొట్టమొదటి చిత్రం సోగ్గాడు శ్రీ రామానాయుడు గారు ప్రొడ్యూస్ చేసి నన్ను ఆయన పక్కన సౌజ్ఞతగా ఇంట్రడ్యూస్ చేసి, దాని తర్వాత ఎన్నో 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 ఇప్పుడు 100 చిత్రాల దాకా నేను నటించానంటే ఆయన ఒక అదృష్టం నాకు దొరికింది అని చెప్పచ్చు. ఆయన గురించి చెప్పాలంటే ఆ మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీని ఎందుకు చెప్తున్నానంటే, నా తల్లిగారు అమ్మాజీ గారు దైవ బలమని ఒక సినిమా ఎన్టీ రామారావు గారితో నటించారు. ఫస్ట్ డే నేను వాహిని షూటింగ్కి ఆయనతో శోభన్ బాబు గారితో నేను యాక్ట్ చేసేటప్పుడు ఆయన అన్న మొట్టమొదట మాట, మీ తల్లిగారు దైవబలం సినిమాలో డూయట్ సాంగ్లో నేను చెట్టు వెనక నుంచి చిన్నగా అలాగ తొంగి చూస్తానండి, ఆ చిన్న వేషం వేశానని ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయనతో ఎన్నో మంచి బాబాయి, నిండు మనిషి, కక్ష ఇలాంటి ఎన్నో సినిమాలు నేను నటించాను. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలంటే, మా అమ్మమ్మ గారు ఎప్పుడు నేను ఈ 200 సినిమాల్లో 150 సినిమాలకి మా అమ్మమ్మ గారు సుబ్బలక్ష్మి గారు వచ్చారు. ఆవిడెప్పుడు ఈ బత్తాకాయ కమలా పండు అన్నీ ఒకే తోలుతో రౌండ్గా తీస్తారు, ఆ లోపల పండు మాకు ఇస్తారు, మేము భోంచేస్తాం. అప్పుడు శోభన్ బాబు గారు వచ్చి చెప్తారు, సుబ్బలక్ష్మి గారు అలాగ పండులాగానే ఉందండి, కానీ లోపల ఉన్నది మాకు ఇచ్చారు, పై పండు అలాగే ఉంది ఆ తోలు, మీకు ఒక వెండి కత్తి ప్రజెంట్ చేయాలని వెండి కత్తి ప్రజెంట్ చేశారు మా అమ్మమ్మ గారికి. అది ఇంకా ఉంది నా దగ్గర, మర్చిపోలేను. అలాగే తమాషగా చెప్పాలంటే, షూటింగ్ అయ్యి మేము ఒకే కారులో వెళ్తూ ఉంటే, ఇవన్నీ నా పొలాలండి, ఇవన్నీ నా పొలాలండి అని చాలా తమాషగా చెప్పేవారు. ఆ రోజు ఆయన తమాషగా చెప్పింది ఇవాళ ఎంత సీరియస్ అయింది, ఎంతమందికి ఆయన రోల్ మోడల్గా ఉండి భూమిలో వేయండి మీ డబ్బులన్నీ అని అడ్వైస్ చేశారు. ఇవాళ చాలామంది అది చేశారు, నేను అది చేశాను. ఇవాళ నాకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉందని చెప్పుకుంటూ, ఇటువంటి ఒక సందర్భాన్ని నాకు కలగజేసి నన్ను గౌరవించిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ రమేష్ గారికి, శ్రీ గిరిబాబు గారికి, అదిగో మా ఫేవరెట్ రాఘవేంద్రరావు గారు వస్తూ ఉన్నారు, దిక్కులు చూడకు రామయ్య, కల్పన, గరానా బుల్లోడు, ఆయన డైరెక్షన్లో ఈ సినిమాలన్నీ చేశాను. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ జయచిత్ర గారు.